హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం షావమీలో కొత్తగా లాంచ్ అయిన 2024 బ్రాండ్ 50 ఇంచెస్ టీవీ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. ఇది ఎక్స్ సిరీస్ అనమాట. షావమీలో టీవీ ఎక్స్ సిరీస్ చూస్తున్నారు కదా. సో దీంట్లో గూగుల్ టీవీ కూడా మీకు ఇన్బిల్ట్ వస్తుంది అనమాట. సో దీన్ని అన్బాక్స్ అయితే చేసి మీకు స్పెసిఫికేషన్స్ అన్ని చెప్తాను. ఫస్ట్ అయితే ఇది అన్బాక్స్ చేస్తారనమాట. ఇక్కడ మనకి వాళ్ళు ఓపెనింగ్ చేయడానికి వచ్చినారు, వాళ్ళే అన్బాక్స్ చేస్తారు. తర్వాత ఫిక్స్ చేసినాక మనం టీవీ అయితే ఆన్ చేసి చూద్దాం. తర్వాత మీకు స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనము దీన్ని బై చేసిన తర్వాత వాళ్ళైతే డెలివరీ చేశారు. డెలివరీ చేసినాక మళ్ళా ఇన్స్టాలేషన్కి వేరే వాళ్ళు వస్తారు అనమాట. ఇతను చూస్తున్నారు కదా, ఈయననే ఇన్స్టాలేషన్కి వచ్చిండు. సో ఇక్కడ టీవీని అయితే బాక్స్ నుంచి ఓపెన్ చేసి ఇట్లా పడుకోబెట్టిండు అనమాట. ఎందుకంటే దానికి వెనకాల వాల్ మౌంట్ ఉంది కదా, అది బిగించడానికి వాల్ మౌంట్ ఒకసారి బిగించేసిండు. తర్వాత దాని సైజ్ చూసుకొని మాకు ఎక్కడ ఫ్రేమ్ పెడితే బాగుంటుంది, టీవీది ఎక్కడ మంచిగా అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది అని వాల్ని ఒకసారి చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత అక్కడ వాల్ మౌంట్ అక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు అతను. తీసుకెళ్ళి ఇప్పుడు చూసుకోవచ్చు, దీనికైతే ఫస్ట్ స్క్రూస్ అనేది బిగించేసిండు టీవీకి. దాని తర్వాత ఇప్పుడు ఇది అనేది వాల్కి బిగించాలన్నమాట. వాల్కి మనం దీన్ని బిగించడానికి అక్కడ అతను ఒక స్కేల్ అయితే తీసుకున్నాడు. అది లిక్విడ్తో ఉంటుంది, దానికి కింద పైన పెట్టిండు కదా. అది ఏంటంటే వాల్కి మనకి స్ట్రైట్ ఉందా లేదా అనేది దాని మిడిల్లో కనిపిస్తుంది అనమాట. అయితే వాల్కి మనకి కరెక్ట్గా ఉన్నది అనేది అయితే డిసైడ్ అయినాక ఒకసారి మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాడు. డ్రిల్ చేయడం, హోల్స్ చేయాలన్నమాట. ఫస్ట్ వాల్కి హోల్స్ చేయాలి. హోల్స్ చేయడానికి అతను అయితే మార్కింగ్ చేసుకుంటున్నాడు. ఈ మార్కింగ్స్ అనేది ఒకసారి సెట్ అయిపోయిన తర్వాత అతను మనకైతే డ్రిల్ చేస్తాడనమాట. ఒకసారి హోల్స్ మార్కింగ్ చేసుకొని డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి పర్ఫెక్ట్గా మార్కింగ్ అయితే ఫినిష్ అయిన తర్వాత మనము ఈ డ్రిల్ మిషన్ యూజ్ చేసి అయితే డ్రిల్ చేస్తున్నాను అనమాట. ఒకసారి వాల్కి డ్రిల్ వేసిన తర్వాత మనమైతే దాన్ని బిగించుకోవాలి. ఇప్పుడు చూసుకోవచ్చు, డ్రిల్ అయితే పడిపోతుంది. వాల్ మైండ్ అయితే పర్ఫెక్ట్గా మనము డ్రిల్ చేసుకొని బిగించుకోవడం జరిగింది. దాని తర్వాత టీవీకి హెచ్డిఎంఐ కేబుల్ అయితే కనెక్ట్ చేశాడు. ఎందుకంటే సెటర్ బాక్స్కి కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి 3 హెచ్డిఎంఐ కేబుల్స్ కనెక్ట్ చేయడానికి పోర్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం టీవీని అయితే వాల్కి మౌంట్ చేద్దాము. ఒకసారి వాల్కి టీవీ మౌంట్ అయిన తర్వాత ఆన్ చేసుకొని చూద్దాం అనమాట. ఫస్ట్ సెటర్ బాక్స్ అయితే కనెక్ట్ చేద్దాం. ఇది టీవీ వాల్కి మౌంట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ టీవీని అయితే వాల్కి మౌంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మౌంట్ చేసుకున్న తర్వాత ఒకసారి కనెక్టివిటీని అయితే చూసుకుందాము. ఇక్కడ మనకు మెయిన్ వైర్ వచ్చేసి వెనకాల నుంచి తీసుకొని ఇలా ప్లగ్లో సాకెట్లో పెడుతున్నాం అనమాట. ఒక్కసారి ప్లగ్కి సాకెట్లో కనెక్ట్ అయిన తర్వాత మనము టీవీని అయితే ఆన్ చేసుకుందాం. అయితే సాకెట్ ఆన్ పెట్టేశాడు. అయితే స్విచ్ ఆన్ చేయడానికి ఎవరినైనా రమ్మంటే మేము మా చిన్నోడు మోక్షిత్ని పంపించాము. స్విచ్ అయితే ఆన్ చేశాడు. అలాగే పవర్ బటన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ కింద చూశారు కదా, కింద పవర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయమని చెప్తున్నాడు తను. అయితే చిన్నోడు క్లిక్ చేసేసాడు. ఇప్పుడు టీవీ అయితే ఆన్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంఐ లోగో అయితే ఫస్ట్ మనం ఆన్ చేసుకోవడానికి ఆగానే టీవీలో ఎంఐ లోగో అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఎంఐ లోగో వచ్చింది కదా, మనం అలాగే ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ టీవీ అనేసి కూడా లోగో వచ్చింది. అయితే ఇక్కడ టీవీ అయితే కనెక్ట్ అయిపోయింది. తను సెటప్ చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిమోట్ అన్ని కానీ ఇంకోటి బ్లూటూత్ ఏమైనా ఉందా, వైఫై ఉందా ఏమైనా చూస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం వైఫై లేదు కాబట్టి నార్మల్గా టీవీ అయితే స్టార్ట్అప్ చేశాడు. ఇప్పుడు మనకు రిమోట్లో కంట్రోల్స్ అయితే చూపిస్తాడు తను. చూద్దాం ఏం చేస్తాడు. ఫ్రెండ్స్, ఈ టీవీ నేను క్రోమాలో పర్చేస్ చేశాను. బ్లాక్ ఫ్రైడే ఉంది కాబట్టి. అండ్ ఇది ఓన్లీ 30K రూపీస్కి పడింది అనమాట, 30,000కి. అండ్ దీంట్లో మనకి కార్డ్ ఇంక్లూడింగ్ కార్డ్ డిస్కౌంట్ కూడా వచ్చింది. 3,000 రూపీస్ ఐసిఐసి క్రెడిట్ కార్డ్ మీద తీసుకున్నాం మేము. సో ఓన్లీ మనకి 30,000కి వచ్చింది అనమాట.
సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట మన షామీ 50 ఇంచెస్ ఎక్స్ సిరీస్ టీవీ అయితే అన్బాక్సింగ్. సో ఇక్కడ చూడొచ్చు మనము 4K అండ్ ప్రీమియం మోడల్ ఇది. దీంట్లో బెజిల్స్ అస్సలు ఉండవు. డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ ఆడియో ఉంటుంది, అలాగే DTS X ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు హే గూగుల్ కూడా ఉంటుంది. మనము జస్ట్ మనం వాయిస్తోనే కమాండ్స్ అయితే ఇవ్వచ్చు అనమాట ఈ టీవీకి. సో ఓవరాల్గా టీవీ అయితే చాలా బాగుంది, చూసుకున్నట్టే క్లారిటీ కూడా చాలా బాగానే ఉంది. మీరు కూడా కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్.